హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. పిల్లలకి కుక్ చేయడానికి టైం లేనప్పుడు సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే బేబీ ఫుడ్ని చూపిస్తాను. అతి తక్కువ సమయంలోనే తయారు చేసుకుని పిల్లలకి పెట్టొచ్చు. ఈజీ డైజెషన్ బేబీ ఫుడ్ ఇది. 6th మంత్ బేబీ నుండి 3 years పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. ఈ బేబీ ఫుడ్ పిల్లల బరువును కూడా ఇట్టే పెంచుతుంది, అది కూడా హెల్దీ వేలో. మధ్యాహ్నం సమయంలో పిల్లలకి ఆహారం పెట్టండి. పిల్లల్ని బరువు పెంచే సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే బేబీ లంచ్ రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ బేబీ వెయిట్ గెయిన్ లంచ్ రెసిపీ కోసం ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 3 టేబుల్ స్పూన్స్ అటుకుల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ప్రెషర్ కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక 1/2 టేబుల్ స్పూన్ జీరా పొడి, 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఇది పూర్తిగా ఆప్షనల్. చిటికెడు పసుపుని వేసి బాగా వేపుకుని కడిగిన పెసరపప్పు అటుకుల్ని వేసుకోవాలి. పెసరపప్పు పిల్లలకి త్వరగా అరిగిపోతుంది, గ్యాస్ పట్టడం లాంటి సమస్య ఏమీ ఉండదు. 300 ml వరకు నీళ్లు పోసుకుని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుని 3 నుండి 4 విజిల్స్ వచ్చే అంతవరకు కుక్ చేసుకుని ప్రెషర్ మొత్తం పోయినాక మూత తీసి చూస్తే ఎలా ఉంటుంది. అవసరమైతే స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకోండి. 6 నెలల నుండి 8 నెలల చిన్నారులకైతే ఇంకాస్త ప్యూరీ లాగా చేసుకోవాలి మనం ఇది. సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే చిటికెడు ఉప్పును కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.